ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంట. పక్కా అన్న 1,00,000 మెజారిటీ వెళ్తారన్న. 99% వంగ గీత గెలుస్తారండి. జగన్ పరిపాలన బాగోలేదండి. బాగోదు. ఆయన వచ్చిన కానీ మాకు వ్యాపారాల్లో ఏమీ లేవు. ఇప్పుడు విద్యార్థులు అభివృద్ధి చెందితేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అటువంటి వ్యక్తి జీవించుకున్నాడంటే కొట్టి పోటీ చేస్తాను మా అదృష్టం అండి అది. సీట్లు ఏంటన్నా కాదన్న, అక్కడ జగన్ దిగ్గొట్టేయాలనే చూస్తున్నాం. మనుషుల్ని సోమరపోతులు చేయడం తప్పండి, పథకాలన్నీ వేస్ట్ అండి. కంపల్సరీగా ఉంది సార్. ఇప్పుడు మోడీని కలాలంటే అతనికి డైరెక్ట్ పర్మిషన్. అతనే వస్తాడని అనుకుంటున్నాం మేము. రావడం అయితే పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం ఖచ్చితంగా లక్ష మెజార్టీ అలాగే గ్యారంటీగా వస్తుంది. గ్యారంటీ ఇంకేం డౌట్ లేదండి. పవన్ కళ్యాణ్ గారు మెజార్టీతో నెగ్గుతారన్న. బ్రహ్మాండంగా బొమ్మల మీద అయితే నెక్కుతారండి. 60,000 మీద అయితే నెగ్గుతారు. ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే, కానీ క్యాటర్ చెప్పింది కాబట్టి చేస్తున్నారు అంతే, తప్పనిసరిగా. పిఠాపురం పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఎక్కువ ఉందండి. పిఠాపురంలో ఖచ్చితంగా వెళ్తాడండి. ఏంటారా అక్కడ ఈ వెనకాల ఉండి దోతలను జగన్ గారి వెనకాల దోతలను వేసాడు, వేసినా సరిగా నెగ్గిపోతాడు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నాకు అన్ని రకాలుగా బాగుంది, అదొకటే చెప్తాను నేను, అంతకంటే. ఆయన మంచి చేస్తారని నమ్ముకుంటాను. వంగగీత గారు ఎంపీగా చేశారు కానీ ఏం చేయలేదు మాకు. పిఠాపురం ఏం చేయలేదు అంటే ఇప్పుడు ఇంటింటికి తిరిగేసి ఏమి వేస్తారని. ఇప్పుడు ప్రజలకి మనం 3 కోట్లు ఇచ్చినా 4 కోట్లు ఇచ్చినా అభివృద్ధి లేదంటారు, ఇంకా అభివృద్ధి కావాలంటారు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లకి అంకితం అవ్వారంటే ప్రజలకు ఏదోటి చెయ్యాలి, జనాలకు ఏదోటి చేయాలని. పిల్లలేటి పెద్దోళ్ళేటి అందరూ మాకు న్యాయం చేయిస్తారు, చేయూత ఇస్తారు అన్నట్టుగా ఆయన కేసు ఉంది ఎక్కువగా. అన్నందుకు నేను కూడా ఇలా చెప్తున్నాను, కానీ నేను కూడా ఆయనకి కళ్యాణ్ గారికి. నా పేరు రామకృష్ణ. రామకృష్ణ చెప్పు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంట. పక్కా అన్న 1,00,000 మెజారిటీ వెళ్తారన్న. ఎందుకని? అభిమానంతోనా లేకపోతే మంచి చేస్తారని? అంతే, ఏది లేకుండా కోవిల రైతులకి ఎన్నాటికి బోల్ చేసాడు అన్న. అది ఒక ఎమ్మెల్యే అయ్యి ఉంటే ఇంకా జనానికి లోటు లేకుండా చేస్తాడు. అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు 2019లో కూడా ఇలాగే సాయం చేశాడు, కానీ అప్పుడు భీమవరంలో గాజువాకలో ఓడించుకున్నారు. కానీ అప్పుడు ఉన్న యూత్ కానీ అభిమానులు కానీ ఓటర్గా మారలేదు. ఇప్పుడు వచ్చిన ఓట్లు వచ్చినాయి అన్న. యువతలు అందరికీ ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, అందరూ కూడా ఇప్పుడు వేస్తారు పవన్ కళ్యాణ్. చివరి వరకు ఉంటారు. మంచి మెజారిటీతో గెలిపించుకుంటారు. 1,00,000 పైన అన్న మెజారిటీ. మరి ఆయన 23 సీట్లకి అంకితం అయిపోయి తగ్గాడు కదా, అదే మీరేం ఫీల్ అవ్వట్లేదు? సీట్లు ఏంటన్నా కాదన్న, అక్కడ జగన్ దిగ్గొట్టేయాలనే చూస్తున్నాం అంతే. ఓకే, సీఎం క్యాండిడేట్కి ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్, ఇది చంద్రబాబు నాయుడు గారు. సీఎం అంటే చంద్రబాబు నాయుడుకి రావచ్చు, పవన్ కళ్యాణ్కి రావచ్చు, ఏదో అనుకున్నాం ఇద్దరులో. పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ పక్క. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు కదా, ఆయన గెలిచే అవకాశం ఉందా వంగగీత గారు వల్ల? గెలుతారండి కంపల్సరీ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి? చాలా బాగా ఫీల్ అవుతుందండి. పిఠాపురం అంటే మాకు పెద్ద పేరు. తర్వాత ఎప్పుడైనా ఏ ఊరన్నా వెళ్తే కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పాల్సి వస్తుంది. అదే ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్పాల్సి. కాకినాడ మర్చిపోయారు, ఇప్పుడు పిఠాపురం అది కాకినాడ మర్చిపోయారు. అంత పవన్ కళ్యాణ్ గారు, అంత పవన్ కళ్యాణ్ వల్ల. ఇప్పుడు ఆయన మీద అభిమానంతో అలా మాట్లాడుతాను, లేదంటే ఆయన మంచి చేస్తారని నమ్మకంతో ఓటు? ఆయన మంచి చేస్తారని నమ్ముకుంటాను. వంగగీత గారు ఎంపీగా చేశారు కానీ ఏం చేయలేదు మాకు. పిఠాపురం ఏం చేయలేదు అంటే ఇప్పుడు ఇంటింటికి తిరిగేసి ఏమి వేస్తారని. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మంచి చేస్తారని నమ్మకంతో మీరు ఓటేస్తున్నారు. మంచి చేస్తారని నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? అయితే ప్రస్తుతానికి అయితే మటుకి దెబ్బగా ఉన్నారని అనిపిస్తుందండి. సీఎం అయితే చంద్రబాబు నాయుడు అనే కొంతమంది, జగన్ గారిని గురించి కొంతమంది ఎలాగోలాగంటే 150 సీట్లు కొట్టాడు కదా అప్పట్లో, దాని మీద అలాగలాగా కొట్టుకొస్తాడేమో అని అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన సీఎం అయ్యే క్యాండిడేట్ స్థానంలో ఉండి కూడా 23 స్థానాలకు తగ్గించుకుని మరి ఒప్పుకొని పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వెళ్తాడండి. ఏంటారా అక్కడ ఈ వెనకాల ఉండి దోతలను జగన్ గారి వెనకాల దోతలను వేసాడు, వేసినా సరిగా నెగ్గిపోతాడు. ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. చేసినా సరిగానే గెలిచేస్తాడు. గెలిచే అవకాశం వీళ్ళు ఇప్పుడు 3 పొత్తవే అని చెప్పి ఏదో నెగ్గుతాడు అనుకోవడం కదండి. ముందు నుంచి కూడా పిఠాపురం ఏరియా అయితే జనసేనకే చేస్తామని అన్నారు. అప్పుడు ఆయన ఫస్ట్ అది ఖచ్చితంగా వెళ్తాడండి. అంటే అభిమానంతోనా ఆయన మంచి చేస్తాడని ఆకర్షిస్తాను? మంచి చేస్తాడని కొంత, అభిమానం కొంతనే.
అక్కడ ఆ ఏరియా కూడా జనసేనకి ఎక్కువ అండి అటు క్యాండిడేట్లు కుర్రోళ్ళు యువకులు జనసేన కుర్రోళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కడున్నా సరే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అనుమానం ఏం లేదు. రానున్న ఎన్నికల్లో ఎలక్షన్స్లో నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా ఎవరు గెలిచే అవకాశం ఉందండి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు? నేను అది చెప్పడం కష్టం. చంద్రబాబు నాయుడు గారు రావచ్చు. ఇప్పుడు సమానంగా ముగ్గురులో పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లు అంకితం అయ్యి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఇక్కడ నిలబడాలని కోరుకుంటున్నారు. ఈ ఊరిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇక్కడ నిలబడినందుకు ఆయన వంగా గీత గారి మీద గెలిచే అవకాశం ఉందంటారా? 99% వంగా గీత అనేది గెలుస్తారండి. ఎందుకంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఎక్కువ ఉందండి. పిఠాపురంలో ఆయన 2 చోట్ల ఓడిపోయారు. ఇక్కడ మీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాడు. అటువైపు కూడా వంగ గీత గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఇద్దరిలో ఈ పోటీలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నాకు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నాకు అన్ని రకాలుగా బాగుంది. అదొకటే చెప్తాను నేను, అంతకంటే. ఓకే, ఇక్కడ అన్ని రంగాల్లోని రాజశేఖర రెడ్డి గారు పరిపాలన వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు అంతా బాగుందండి. ఇప్పుడు మళ్ళీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సీఎం రావాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? అంటే మీకు బాగుందంటే బాగుంది అంటున్నారు కదా, అలాగే అండి. ఆయనే రావాలనుకుంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కదా, అది ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? బ్రహ్మాండంగా బొబ్బర్ మీద అయితే నెగ్గుతారండి. 60,000 మీద అయితే నెగ్గుతారు. 60,000 మెజార్టీ అండి. పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం ఎంచుకున్నారు కదా, మీరు అభిమానంతో చెప్తున్నారా గెలుస్తారా లేదా ఆయన మంచి చేస్తారని నమ్మకం? ఆయన మంచి చేస్తాడని నమ్మకంతో చెప్తున్నాను. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇక్కడ అభివృద్ధి ఏమి చేయలేదండి. చేయలేదు. మా మార్కెట్కి ఏమీ చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు అయితే మంచి చేస్తారని నమ్మకం ఉంది. ఆయన మీ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గౌరవంగా ఉందండి. అటువంటి వ్యక్తి ఎంచుకున్నాడంటే కొట్టి పోటీ చేస్తాను మా అదృష్టం అండి. పిఠాపురం మారు మొత్తం పోతుంది 10 దిక్కున కూడా. పిఠాపురం అంటే ఎవరికి తెలిసింది కాదు, ఇప్పుడు తెలుస్తుంది. నేను కాకినాడ అని చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినాను. పిఠాపురం అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఎవరికి ఉంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా లేకపోతే సీఎంగా చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉందా? చంద్రబాబు వస్తాడు. ఎందుకంటే జగన్ పరిపాలన బాగోలేదు. ఆయన వచ్చిన కానీ మాకు వ్యాపారాల్లో ఏమీ లేవు. ఆ ఏమో కష్టపడితే 200 రూపాయలు నింపుగా తెప్పేస్తున్నాడు. చంద్రబాబు ఇప్పుడు 100, 120 ఉండేది. ఓకే, అదే నింపు 120 చేసాడు. చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో అయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? బ్రహ్మాండంగా గెలిపించుకుంటారు. బ్రహ్మాండం కల్పించుకుంటాను. ఓకే, మేము వేస్తాం కాకుండా మేము 10 మందికి చెప్తామండి. ఓకే, సరే అండి. అటువంటి నాయకుడు మాకు కావాలి కదండి. మరి అవును, పొడిపో అవకాశం ఇవ్వాలి, అసెంబ్లీకి పంపించాలి ఆయన. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అటువైపు వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే మీరు వేస్తారా పవన్ కళ్యాణ్ గారు ఓటు? ఓటు అన్నదే బూత్లోకి వెళ్ళిన తర్వాత మారుతుందండి. ముందుగా ఏం చెప్పలేము కదండి. అదండి పవన్ కళ్యాణ్ గారు అనుకోండి. గత ప్రభుత్వంలో వంగా గీత గారు పరిపాలన బాగున్నాయండి. ఇక్కడ కొంతమంది బాగున్నాయి అంటున్నారండి, కొంతమంది బాగోలేదు అంటున్నారండి. అదే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఈ చుట్లో పరిపాలన మారుతుంది అనుకుంటున్నారండి జనం? చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తుంది అనుకుంటున్నారు. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీగా వస్తుంది అంటున్నారండి. ఓకే, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే పవన్ రావాలండి. పవన్ కళ్యాణ్ ఆయన సీఎం క్యాండిడేట్ గా నిలబడతారు కదా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరుగుతుంది. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకనండి? చూసారు కదండి జగన్ చేసిన ఆయన అభివృద్ధి ఎవరికైనా అభివృద్ధి లేదంటే ఎవరికి కూడా ఇది మంచి జరిగినట్టు ఏమీ లేదు. పథకాలు పెట్టాడని, అమ్మఒడి పథకాలు పెట్టాడు కానీ అనవసరమైన పథకాలండి. చంద్రబాబు మనుషుల్ని సోమరిపోతులు చేయడం తప్పండి. పథకాలు అన్నవి వేస్ట్ అండి. అవి చాలా మంది వరకు అందే అంటారా పథకాలు? సంక్షేమ పథకాలు ప్రజలు అందుతాయండి, ఎవరికి అంతే, అందరికీ అందవు కదండి. అందినా చెప్తున్నాం కదండి, ఈ పథకాలు వేస్ట్ అండి. కష్టపడే వాళ్ళు కూడా కష్టపడకుండా సోమరిపోతులు కింద తయారు చేస్తున్నారు బాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకుంటే గతంలో 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఎంచుకుంటాడు అనే కార్యక్రమంలో ఈయన పిఠాపురం ఎంచుకోవడం జరిగింది.
పిఠాపురం అంటే సగటు జనానికి కూడా సరిగ్గా తెలియదు. అటువంటి పిఠాపురం ఎంచుకున్న తర్వాత దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు. ఇంకా పిఠాపురం నియోజకవర్గం ఇంకా తేడా ఏమి ఉండదండి, ఇంకా వన్ సైడ్ అండి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉన్నారని, అభిమాన కూటమి ద్వారానా లేకపోతే మంచి చేస్తారన్న ఉద్దేశం? అభిమానులు అండి, అభిమానుల ద్వారాగానండి. కూటమేమో కాదండి, అభిమానుల ద్వారాగానండి. ఫ్యాన్స్ ఎక్కువ అండి ఇక్కడ, ఫ్యాన్స్ ఎక్కువ. ఆయన కూడా పరిపాలన చూద్దారనండి. ఆయనకి ఒక అవకాశం ఆయన అసెంబ్లీకి పంపించాలని కోరిక. చేస్తాడండి, చేయడానికే మంచి చేస్తాడని కదండి. అందరూ జనం అందరూ ఒకసారి చూద్దారు. మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారా? లక్ష మెజారిటీ అలాగే గ్యారంటీగా వస్తుంది. గ్యారంటీ, ఇంకేం డౌట్ లేదండి అందులో. మరి ఆపోజిట్ లో కూడా వంగ గీత గారు ఉన్నారు. ఆవిడ ఇది వరకు పరిపాలించిన ఏం పని అవదండి వంగ గీత గారు అట. ఇంకా ఈయన తప్ప ఇంకేం పని అవదండి ఎవరు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పక్కా అయిపోతారండి ఇక్కడ డెఫినెట్. సీఎం అయ్యేది ఎవరు మేడం? జగన్మోహన్ రెడ్డి గారా? అంటే ఇప్పుడు రేస్ లో ఇద్దరు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఎవరని చెప్పలేము. ఎందుకంటే జగన్ గారు పథకాల ద్వారా చూసుకున్నా ఇటు అమ్మఒడని వాళ్ళ వైపు వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేదు మార్పు రావాలన్నారు కొంతమంది ఉన్నారు. ఎవరి వైపు అనేది మనం చెప్పలేము సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికి సుపరిచితమే. ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అటు 2 చోట్ల ఓడిపోయినా గత ఎన్నికల్లో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడం జరిగింది. పిఠాపురం అంటే సగటు సామాన్యులకని ప్రజలకని ఎవరికి తెలియదు. అటువంటిది ఆయన ఇప్పుడు పిఠాపురం అనగానే పెద్ద పేరు అనేది వచ్చింది, ఊరికి పేరు వచ్చింది. అటువంటి వ్యక్తి ఇక్కడ నిలబడుతున్నాయంటే గెలిచే అవకాశం ఉందా? కంపల్సరీగా ఉంది సార్. ఇప్పుడు మోడీని కలాలంటే అతనికి డైరెక్ట్ పర్మిషన్ ఏదైనా చేయాలన్నా డైరెక్ట్ గా ఎంపీలు అంటే అపాయింట్మెంట్ తీసుకొని ఈ టైం చూసుకుని అతనికి అలాగా ఉండవద్దు కదా. డెవలప్ చేయడానికి అతను మోడీని కలిసే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గెలిచితే నిధులు కానీ అవి కానీ వచ్చి ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. చాలా బాగుంటుంది. అంటే నాకు తెలియదు ఇక్కడ సిచ్యువేషన్, నాకు తెలియదు ఎందుకంటే మాది వైజాగ్. కాకపోతే ఏంటంటే రాజకీయ పరంగా చూసుకున్నా పవన్ గారు కొంచెం వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆయన డెవలప్ అవుతుందేమో అని. ఎవరు సీఎం గా గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు? జగన్ వస్తాడని అనుకుంటున్నాం. ఎందుకండి? ఎందుకండి పథకాలను బట్టి అభివృద్ధి చెందిందంటారా రాష్ట్రం? అభివృద్ధి చెందింది అంటే అండి మనం ఏం చెప్పలేమండి. దానికి ఏం అభివృద్ధి చేసింది అని ఏం చెప్పలేదు. ఉన్న కాడ ఉన్నాయండి, కొన్ని పాటలు ఉన్నాయి, కొన్ని పాటలు లేవు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు, తెలుసు కదా మీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన అక్కడ గెలిచే అవకాశం ఉందండి. అంతే పక్కా కాదు. మరి మీరు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తరపున ఒక చెప్తున్నాండి. చెప్పడం అయితేనే అతనే వస్తాడని అనుకుంటున్నాం మేము. రావడం అయితే పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం ఖచ్చితంగా వస్తాడు, నో డౌట్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎక్కువ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందండి. ఎందుకంటే వంగ గీత గారు ఎమ్మెల్యేని బాగా చేశారు, ఎంపీ కింద పెద్ద చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మినిమం లేదంటే 50 లక్షల కోట్ల మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే మాకు ఇక్కడ టూరిస్ట్ ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలు బాగా భక్తులు బాగా వస్తున్నారు. దానివల్ల దత్తాస్వాములు, శక్తిపీఠం మొత్తం ఉన్నాయి. ఇంకా ట్రైన్ కూడా చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగాల. అది పవన్ కళ్యాణ్ వస్తే ట్రైన్ అవుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం అంటే సగటు జనాభాకి తెలుసు. ఈయన పోటీ చేసిన తర్వాత మొత్తం ప్రపంచం ఆల్ ఇండియా మొత్తం తెలిసింది. సో మీరు ఆయన ఇక్కడ పోటీ ఈ నియోజకవర్గం ఎంచుకోవడం మీ ఇక్కడ ప్రజలు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఎలా ఫీల్ అవుతారు? పవన్ కళ్యాణ్ ఒకసారి సీఎం కేటగిరీ మాట్లాడుతాం అనుకుంటున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ సీఎం కేటగిరీ, మరి పొత్తు వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. రాబోయే తరంలో సీఎం కెపాసిటీ ఉంది, ఆయన గెలుస్తారు. గెలుస్తారండి. మాత్రం పక్కన గెలుస్తారు. ఓకే, మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగుంటుందండి. బాగుంటుంది. ఈ ప్రభుత్వం పనితీరు బాగాలేదు. సంక్షేమ పథకాలు కానివ్వండి, మెయిన్ ఓటర్లకి ఉద్యోగాలు, పిల్లలకి ఉద్యోగాలు మెయిన్. ప్రతి ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీయో అట్లా ఏదో ఎగ్జామ్ పిల్లలు ఉండే బ్రహ్మాంగా చక్కెర మిల్లు, షుగర్ మిల్లు అది ముగిస్తారు. అది తెరిస్తే ఇంచుమించు 50,000 మంది ఉద్యోగాలు అందుకు వెళ్తారు. ఉద్యోగాలు. సో పవన్ కళ్యాణ్ గారు గెలిచి మీరు ఊరు బాగు చేసుకోవాలి. నేను విద్యార్థులు నుంచి పిడాలు మొత్తం డిగ్రీ చదివే వాళ్ళు 50,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళంతా ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఆల్రెడీ ఎవరు డిగ్రీ చదివినోడే, ప్రతి మెత్రి కూడా డిగ్రీ చదివిన అయితే ఉద్యోగాలు లేక పేద పట్టుకుని విదేశాలు ఎక్కడికి పోతే ఎక్కడికి పోతున్నారు. అందు గురించి ప్యాటీల్లో వస్తే
మంచి మెజారిటీతో గెలిపించారు. బాగుంటుంది. మంచిగా లేదు పరిపాలన. అంటే నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఉన్న వాళ్ళకి ఒక్క కొంప ఇవ్వలేదు ఇక్కడ. 10th ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ₹1,00,000 అమ్ముకుని జాబులు ఏంటంటే అంగన్వాడీలు, మళ్ళీ ఇప్పుడు వాలంటరీ జాబులు అలాగా 10th ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఇచ్చాడు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ బీఈడి చేసిన వాళ్ళకి కూడా ఏదో కొద్దిపాటు సమయంలో పోస్ట్ అన్న మాకు కావాలని ఆ దేవుళ్ళు అన్న వాళ్ళు కూడా ఇవ్వలేదంటే ఎత్తుగెత్తంగా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళేమో ఇదేమో వైఎస్ఆర్ అలాగే ఎంచుబడిగా చేశారనమాట ఈ ప్రభుత్వం. ఈ జనం ఈ ఊరి మధ్యలో ఇక్కడ అది బోర్డు స్కూల్ ఉందండి. ఆ బోర్డు స్కూల్ పక్కన ఉన్నాయి అన్నీ కొట్లు. ఇక్కడ ఈ కొట్టు మేమైతే ఎస్సీలు అండి. ఎస్సీలు ఇక్కడ పెట్టి బతకడం అది సమావేశం కాదు అన్నట్టుగా టార్గెట్ చేసి మా కొట్టు మాత్రం మొత్తం కట్టిన 3,50,000 ఇల్లు తాకడెట్టి నేను కొట్టు కట్టుకున్నాను. పెట్టుకున్న వారం రోజులకి పెట్టుకునేటప్పుడు కూడా చెప్పలేదు మాకు, పెట్టొద్దు చెయ్యొద్దు అని చెప్పలేదు. పెట్టుకున్న వారం రోజులకి మా కొట్టు తీసి పాడేశాడు. నేను 5 స్టార్ లోన్ తీసుకుని ఇంటి మీద తెచ్చి కట్టుకున్నాను. ఆడేటప్పుడు ఆ చివరిన ఇప్పుడున్న చూడండి అక్కడ ఇది ధర్మ హాస్పిటల్ ఉందండి. ఆ పక్కన అందరూ కూడా ఎరకలోళ్ళు అని కొంచెం తక్కువలో తలాలు లేని వాళ్ళు అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ పీకేశారు. వాళ్ళకి 1 సెంటు భూమి కూడా చూపించలేదు. ఎలా తీసిన వాళ్ళు అలా చంటి పిల్లలతో గోల్మని పోయారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమన్నారు, పెట్టొద్దనిలే. కానీ ఇక్కడ పరిపాలన ఈయన నాయకులు బట్టి ఆయన కోనచంద్ర ప్రసాద్ గారు అయితే పొత్తిపాడికి ఏ మేలు కూడా చేయలేదండి. ఆయన వల్ల కొంత ఇలాగ ఆయన వెనకాల ఉన్న వాళ్ళు కొంత ఇలాగ ఆగిపోయినట్టుగా అంటే పైకి ఎవరో ఇప్పుడు నేను అంటున్నానా, ఇప్పుడు నా గురించి మళ్ళీ బయటికి చెప్తారా, మళ్ళీ నువ్వు పలానా వీడియోలో ఇలా మాట్లాడేవు నిన్ను అలాగా ఎలాగా అనేసి మాట్లాడి ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు నేను అన్నట్టు సపోర్ట్ అలాగ ఉంది ప్రభుత్వం. కానీ ఆయన మంచి పరిపాలనే చేశాడు, ప్రతిదీ మంచిదే చేశాడు. వెనకాల ఉన్న నాయకుల వల్ల కొంత డ్యామేజ్ అవును బాగా ఉందన్నమాట. అదే అంటే చేసి చెప్పేస్తున్నంత మాత్రం చూసుకోలేదు. ఇప్పుడు మీరంటే ఇగో మా అక్క వచ్చిన టీ అనగలరు, కానీ మీరు చేపెట్టి ఇవ్వలేరు కదా. అదే అనమాట. ఇప్పుడు అమ్మ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబుకి అయితే బాగుంటది, ఈయన పరిపాలన ఇలాగ ఉందని అనుకుంటున్నారు. నా ఉద్దేశంలో అయితే 90% జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనుకుంటా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పక్కన పెట్టపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, ఆయన గెలుస్తారు ఎమ్మెల్యేగా? ఆయన ఎమ్మెల్యేగా వస్తారండి. ఆయన వస్తారని అంటే పిల్లలందరూ టార్గెట్, పిల్లలేటి పెద్దవాళ్ళేటి అందరూ మాకు న్యాయం చేయిస్తారు, చేయూత ఇస్తారు అన్నట్టుగా ఆయన కేసు ఉంది ఎక్కువగా. అన్నందుకు నేను కూడా ఇలా చెప్తున్నాను, కానీ నేను కూడా ఆయనకి కళ్యాణ్ గారికి ఆయన వస్తే మంచిగా జరుగుతుంది అని అనుకుంటున్నామండి. బాబు వచ్చినా ఈయన వచ్చినా మీరు అన్నట్టు ఆదేశాలు ఇవ్వడం, పథకాలు ఇవ్వడమే కాకుండా కింద స్థాయి అధికారులతో కూడా పని చేయించారు. ఇక్కడ ఎలాగో జరగలేదు, ఆయన వస్తే జరుగుతుందని యూత్ లో ఆశ ఉందని. అది నిజమేనండి. కళ్యాణ్ గారే రావాలనుకుంటున్నాం. బాబు వచ్చినా ఇద్దరులో ఎవరు వచ్చినా ఓకేనండి. సీఎం క్యాండిడేట్ గా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే నారా చంద్రబాబు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రభుత్వం చూసుకుంటే అభివృద్ధి అనేది ఉంది, కానీ 2% విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ పథకంలో 2 వాటిలోనే జగన్మోహన్ రెడ్డి గారు 2 వాటిలకే న్యాయం చేశారు, మిగతా దేంట్లకి న్యాయం చేయలేదు. ఒకవైపు చూసుకుంటే రోడ్లు కానీ, పారిశ్రామికంగా మనకి ఎటువంటి కంపెనీలు కానీ ఎవరికీ అభివృద్ధి లేదు, జాబులు రాలేదు విద్యార్థులకి. చాలా విద్యార్థులు ఇప్పుడు బ్యాక్ పడిపోయి చాలామంది ఉన్నారు, డిగ్రీలు అయిపోయి బీటెక్లు అయిపోయి ఇట్లా వలస వెళ్ళిపోతున్నారు. ముంబై కానీ హైదరాబాద్ కానీ అక్కడ బతుకుతున్నారు 10,000కి 15,000కి. ఎటువంటి విద్యార్థికి న్యాయం జరగలేదు. నెక్స్ట్ చేసిన అభివృద్ధులు అంటే 2 జగన్మోహన్ రెడ్డి గారు, విద్యార్థులకి వసతి ఉన్న, నెక్స్ట్ ఆరోగ్యం, అంతే. ఆ 2 తప్ప ఇంకేం చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ మహిళలకి 40 సంవత్సరాలు నిన్నోళ్ళకి 15,000 అనవసరం అన్నారు. వేస్ట్, అది వేస్ట్ డబ్బు చేశారు. 11,000 కోట్లు తెచ్చిన అప్పు అది అంతా వృధాగానే చేశారు. అభివృద్ధి అంటే ఏమీ లేదు.
ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టేనా? 10 ఏళ్ళు కదండి, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా అంత అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడాలి. ఒక 2-3 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడాలి. మళ్ళీ 10 సంవత్సరాలు మనకు అభివృద్ధి రావాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఇక్కడ ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలంటే దగ్గర ఒక 8 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో జనసేన పార్టీ పెట్టి పొత్తులో భాగంగా కలిసిపోవడం జరిగింది. అదే 2019లో ఆయన ఏకంగా సింగిల్గా పోటీ చేయడం జరిగింది. నిలబెట్టిన ప్రతి ఒక్కరూ ఓడిపోగా, ఆయన ఓడిపోగా ఇప్పుడు మళ్ళీ పొత్తులో భాగంగా 23 సీట్లకి అంకితం అయ్యారు. అంటే 2019 గత ఎన్నికల్లో చూసుకుంటే ఆయన ప్రజాదరణ తక్కువే, 2024 వచ్చిన ప్రజాదరణ ఎక్కువైంది. ఆయన ఒక్కడిగా పోటీ చేసినా గెలిచే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఒక 30 సీట్లన్నీ గెలిపించుకునే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి 23 సీట్లు అంకితం అవడానికి కారణం ఏంటి? ఒకవేళ 23 సీట్లు అంకితం అయినటువంటి వ్యక్తిని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో నిలబడుతున్నాడు. అటువంటి వ్యక్తిని అంతలా ఆదరిస్తారు, గెలిపించారు. ఆయన గెలిచే అవకాశం ఉందా? మంచి పాయింట్ అడిగానే. ఇప్పుడు ప్రజలకి మనం 3 కోట్లు ఇచ్చినా, 4 కోట్లు ఇచ్చినా అభివృద్ధి లేదంటారు. ఇంకా అభివృద్ధి కావాలంటారు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లకి అంకితం అవ్వారంటే ప్రజలకు ఏదో చేయాలి, జనాలకు ఏదో చేయాలని. ఇప్పుడు ఎంత చదువుకున్నా ఉండన్నా ఎమ్మెల్యే సీట్ కింద కూర్చోబెట్టామనుకో ఈ జనాలు నెగ్గనీరు. ఎప్పుడు కులానికి డబ్బుకి అంకితం అయిపోతారు. అటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటిది ఆశించకుండానే చెయ్యాలంటే ఎవరు ముందుకు తీసుకురానివారు. అతను కులం ప్రకారంగానే, డబ్బు ప్రకారం అతని దగ్గర డబ్బు లేదు. కానీ ప్రజలకు ఏదో మంచి చేయాలంటే అతను పొత్తును కావాలి. 23 సీట్లతో నెగ్గి అతనికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ పార్లమెంట్కి వెళ్ళాలి. మన కష్టాలు మొత్తం అన్నీ తెలుసుకుని మనకి పిఠాపురం నియోజకవర్గం కాదు, మన ఆంధ్ర మొత్తం అన్నట్లుగా న్యాయం చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఏంటంటే తరం అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త జనరేషన్ యూత్ అనేది కొత్త ఉంది. యూత్ అనేది ఏ డిసిషన్ తీసుకున్నా కానీ నెక్స్ట్ తరానికి ఉపయోగపడేలా ఉంటుంది. ఆయన కరెక్ట్గా యూత్ని టార్గెట్ చేసి మీరు సరైన నిర్ణయం తీసుకోండి, గెలిపించుకోండి, మీ భవిష్యత్తు బాగుంటే నెక్స్ట్ తరం బాగుంటుంది అని చెప్తారు. ఆ యూత్ మీద ఆయన చూపించే ఆ ప్రభావం, మోటివేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆయన ఎన్నికల ప్రభావం యూత్ మీద ప్రభావితం చేసే విధంగా ఉంటుందా? ఇప్పుడు యూత్ అంటే నేను డిగ్రీ చేశానన్నా, 2023లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 1 సంవత్సరం ఖాళీగా ఉన్నాను. అంటే నేను వెళ్ళాను కానీ ఎక్కడ చూసినా నాకు తగ్గట్టు ఉద్యోగాలు లేవు. ప్రతి ఒక్కరు డబ్బుకి, ఈ బీటెక్ చేసిన వాళ్ళు మొత్తం ఉన్నట్లకి, ఈ డిగ్రీ చేసిన వాళ్ళు మొత్తం ఉన్నట్లకి జాబు ఏంటంటే జాబ్ మేళాలు పెట్టి ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేశారు. మిగతా విద్యార్థులు అలా ఉండరు. ఇప్పుడు మా ఆంధ్రాలోనే కంపెనీలు ఉన్నాయనుకో, హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం లేదు కదా, ఎక్కడే చేసుకుంటాను కదా జాబులు. దాని గురించి నెక్స్ట్ రెండోది ఏంటంటే యూత్కి ఎందుకు ఫోకస్ చేశారంటే ప్రతి ఒక్కడుని విద్యార్థులు ఇప్పుడు చాలామంది చదువుకున్న ఉన్న వాళ్ళే ఉన్నారు, లేని వాళ్ళు అంటే ఎవరు లేరు. వాళ్ళు పైకి రావాలి, అభివృద్ధి చెందాలి. ఇప్పుడు విద్యార్థులు అభివృద్ధి చెందితేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. తర్వాత కంపెనీల్లో ప్రతి ఒక్కరికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఖరిగా ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీతో పొత్తులో భాగంగా ఆయన నిలబడడం జరిగింది. ఆయన భీమవరంలో పోటీ చేశాడు, గాజువాకలోనే పోటీ చేశాడు గత ఎన్నికల్లో. ఆయనకి రాష్ట్రం అంతా అభిమానులు ఉన్నారు, అంత అభిమానులు ఉన్నారు. ప్రతి పెట్టిన సభకి ప్రజాదరణ వస్తుంది, కానీ ఓట్లు అయితే ఎవరు వేయలేదు. అటువంటి వ్యక్తి పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నాడు. అప్పుడు ఓట్లేని వాళ్ళు ఇప్పుడు ఆయన ఎలా ఆదరిస్తారో, ఆయన గెలిపించుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జనాలు చాలామంది తెలుసుకున్నారన్న. ఎందుకంటే మన పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటింగ్ సామాజిక వర్గం ఎక్కువ. నెక్స్ట్ భీమవరంలో అక్కడ గల్లేదంటే వాళ్ళు గెలిపించుకోలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు వన్ సైడ్ అయిపోయారు. నెక్స్ట్ అతనే గ్లాస్ మీద ఓటేసి ప్రతి ఒక్కరు నెగ్గించుకుంటారు. ఆయన వ్యక్తిత్వం తెలుసుకోలేకపోయారు, ఇప్పుడు తెలుసుకున్నారని అర్థం. వ్యక్తిత్వం కాదన్న, అక్కడ మెయిన్ ఏంటంటే రాజకీయం జరిగింది. భీమవరంలో పొలిటికల్ గేమ్ ఆడేశారు. ఇక్కడ అటువంటి పొలిటికల్ గేమ్ ఆడే అంత సీన్ ఏమి లేదు. ప్రతి ఒక్కరు అతని వ్యక్తిత్వం తెలుసుకున్నారు, అతను ఏటో తెలుసుకున్నారు, అతను పవర్ ఏటో తెలుసుకున్నారు, క్యాబిలిటీ తెలుసుకున్నారు, స్ట్రెంత్ ఏదో తెలుసుకున్నారు. అందుకని ప్రతి ఒక్కరు అతనికి ఓటేస్తారు, నెగ్గుతారు. అనే కొన్ని మీడియా వార్తల ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఆయన మీద కుట్ర జరుగుతుంది. ఆయన ఎంతవరకైనా ఓడించడానికి ఒక ఆడదాని చేతులు ఓడించాలని పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని అభిప్రాయాలు పడుతున్నాయి. అది ఎంతవరకు నిజం? అలా జరిగితే ఆయన ఓడించే అవకాశం? అటువంటిది ఓడించి అంత పరిస్థితి ఏం లేదన్న. వంగ గీత కూడా
ప్రజారాజ్యంలో నెగ్గారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వంగ గీత గారు నెగ్గుతుంది. కానీ అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తున్నారంటే ఆవిడకి కూడా భయం ఉంది, నేను ఓడిపోతున్నానని. పైన క్యాడర్ ఏం చెప్పాలో అది చేయాలి కాబట్టి ఆవిడ జగన్ గారు ఏం చెప్పాలో అతను ఏం చెప్పిందో చేయాలి కాబట్టి తప్పనిసరిగా ఆవిడ చేస్తుంది. అంతే, ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు ఒక వ్యక్తి మీద పోటీ చేయాలని. ఎందుకంటే ఆవిడ కోపలే, ఇతను కోపలే. అది కాకుండా ఒకే పార్టీ నుంచి అన్నగారు ఇచ్చిన పార్టీలో టికెట్ తీసుకుందాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే, కానీ క్యాడర్ చెప్పింది కాబట్టి చేస్తున్నారు అంతే. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు మెజార్టీతో నెగ్గుతారన్న. మెజార్టీ అంటే 1,00,000లో రాదు కానీ ఒక 50,000 దాడుతుంది. ఓకే, అంతే. థ్యాంక్స్.